నమస్తే అండి, నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. మినువులతో మినప లడ్డు తయారు చేసుకుందాం. ఈ లడ్డు బోన్స్కి హెల్త్కి చాలా మంచిది. కంపల్సరీగా ట్రై చేయాల్సిన లడ్డు అని కూడా చెప్తాను నేను. ఈ లడ్డు వయసు భేదం లేకుండా తినొచ్చు. ఈ లడ్డూని నెయ్యి ఉంటే చాలు ఈ లడ్డు తయారు చేసుకోవచ్చు. హాలిడేస్కి మన రిలేటివ్స్ వచ్చినా కానీ ఇలా హెల్తీగా స్వీట్ తయారు చేసి పెట్టవచ్చు. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. నేను 1/2 kg మినువులు తీసుకొని మట్టి దుమ్ము లేకుండా నీట్గా క్లీన్ చేశాను మినువుల్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాం మినువుల్ని. ఎందుకంటే మినువులు మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల కూడా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకుంటా ఉన్నాను మినువుల్ని, చక్కగా వేగిపోతాయి అన్నీ. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకుందాం. మా చిన్నప్పుడు మా అమ్మగారు ఈ మినువుల్లో కొంచెం సాల్ట్ వేసి లైట్గా ఫ్రై చేసి ఇచ్చిద్ది. చాలా టేస్ట్ ఉంటుంది. అవి కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు వేయించుకున్న మినువులు కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇలాచి వేసుకోవాలి. లడ్డులో నేను బ్రెయిన్ నట్స్ కూడా వాడుతున్నాను. నట్స్ మామూలుగా పిల్లలు ఇష్టంగా తింటలేదు, అందుకని ఏ రెసిపీ చేసినా కానీ నట్స్ కంపల్సరీ వాడుతున్నాను. నట్స్ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పూర్తి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లము మీ స్వీట్నెస్ సరిపడే బెల్లం వేసుకోవాలి. చాలామంది ఈ మినప లడ్డూని షుగర్తో కూడా చేసుకుంటారు, కానీ షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యానికి మంచిది. వీలైనంత వరకు బెల్లంతోనే ట్రై చేయండి. నేను బెల్లము 2 రకాలు వాడాను. ఎల్లో కలర్ బెల్లము, కొంచెం ఆర్గానిక్ బెల్లం కూడా వేసాను. ఇలా మిక్సీ పట్టుకుని పౌడర్ని మరొక బౌల్లో వేసుకుందాం. చూడండి ఎంత స్మూత్గా మిక్సీ పట్టానో. అలా స్మూత్గా మిక్సీ పట్టుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇలా ఇష్టము. మీకు ఒకవేళ బరగ్గా కావాలన్నా కానీ మిక్సీ పట్టుకోవచ్చు. 1/2 kg మినువులకి ఎంత పిండి అయిందో చూడండి. మనము మినువులు తీసుకున్నాం కాబట్టి 1/2 kg తీసుకున్నా కానీ కేజీ తీసుకున్నంత పిండి అయింది. ఇలా బౌల్లో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మినప లడ్డూని కొంతమంది పాకం పట్టి కూడా తయారు చేస్తారు. పాకం పడితే లడ్డు అనేది గట్టిగా వచ్చి తినలేము. మనం చేసుకునేది తినటానికి కాబట్టి వీలైనంత వరకు ఇలానే ట్రై చేయండి. ఇక స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు చుట్టుకుందాం. నెయ్యి నా దగ్గర పుష్కలంగా ఉంటుంది, ఎందుకంటే నేను మిల్క్ తీసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నెయ్యిని. అందుకని నెయ్యి విషయంలో అబ్జెక్షన్ ఏమీ ఉండదు. ఎంత కావాలంటే అంత వేసేస్తాను. అదే మనం కొనుక్కున్న నెయ్యి అయితే తక్కువగానే వాడుకుంటూ ఉంటాము, అయిపోద్దని. అలానే ఈ మినప లడ్డూలో ఎంత నెయ్యి వాడితే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇక నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకుందాం. ఇలా లడ్డు చుట్టుకొని స్టీల్ బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న డే 1 నుంచి మంత్ ఎండింగ్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇలానే మిగతా పిండి అంతా లడ్డు తయారు చేసుకుందాం. మన ఛానల్ చూస్తూ మన ఛానల్ ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన వీడియోలు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక మన హెల్తీ అయిన మినప లడ్డు రెడీ అయింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.